ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విఘనస మహర్షి సన్నిధికి మలయప్ప స్వామి. తిరుమలలో వైభవంగా జయంతి ఉత్సవాలు. బెజవాడలో శ్రీవారి దర్శనంతో పులకిస్తున్న పుష్కర భక్తజనం. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీవారి నమూనా ఆలయం. ఆధ్యాత్మిక శోభతో కృష్ణ తీర ప్రాంతాలు. పుణ్య స్నానాలతో పులకిస్తున్న భక్తగణాలు. తిరుమల క్షేత్రంలో శ్రీ విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ విఘనస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్తర మాడవీధిలోని విఘనస మహర్షి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆస్థానం జరిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైన తిరుమల క్షేత్రం ప్రతి నిత్యం ఉత్సవ శోభతో దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. శ్రీవారి ఆలయ విధి విధానానికి, శ్రీ వైఖానస ఆగమ సంప్రదాయానికి మూలపురుషుడుగా విఘనస మహర్షి ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు ఏటా శ్రావణ పౌర్ణమి నుంచి 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఆధ్వర్యంలో గురువారం విఘనస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ ఉత్తర మాడవీధిలోని విఘనస మహర్షి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ వైఖానస ఆగమ పండితులు, అర్చకులు స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష నివేదనలతో మంగళ హారతులు అందించారు. విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలోని శ్రీవారి నమూనా ఆలయం భక్తకోటి గోవిందనామ స్మరణతో మార్మోగుతోంది. 7 కొండల వెంకటేశ్వరుడు పుష్కర భక్తులపై అనుగ్రహ కిరణాలను ప్రసరిస్తూ వారి ఆరాధనలు అందుకుంటున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల తాకిడికి అనుగుణంగా 4 వరుసల క్యూలైన్ విధానాన్ని అమలు చేస్తూ అందరికీ త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు తీసుకుంటోంది. విజయవాడ అండి, మాది రాజేశ్వరి నా పేరు. మేము ఇక్కడ ఇది 2వ సారి చూస్తున్నాము. క్యూ లైన్లు అన్నీ మేము తిరుపతిలోనే ఉన్నామా అనిపిస్తుంది, విజయవాడలో ఉన్నాం అనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ కానీ, అసలు ఆ హ్యాపీనెస్ కానీ అంతా తిరుపతిని మరిపించినట్టే ఉంది. నీట్నెస్ కానీ ఎక్కడ తిరుపతిలో ఎంత నీట్నెస్ ఉందో మా విజయవాడ కాదనిపించింది, తిరుపతినే అనిపించింది మాకు. నా పేరు విజయలక్ష్మి అండి. మాది విజయవాడ కృష్ణాకి నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు అన్ని చాలా బాగున్నాయి. కాకపోతే ఆ స్వామిని చూస్తే తిరుపతిలో ఎట్లాగైతే మేము ఫీల్ అవుతున్నాం ఆ రకంగానే ఫీల్ అయ్యాము. చాలా భక్తిభావంగా ప్రవర్తించాము. తర్వాత అన్నప్రసాదాలు కూడా చాలా బాగా చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చూద్దామని వచ్చాము. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. అన్ని చాలా ఆనందపడుతున్నాం మేము. ఈ క్రమంలో నిత్యం కృష్ణమ్మకు శ్రీవారి హారతిని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్వామివారు ధర్మరథంపై కొలువుదీరి ఊరేగింపుగా పద్మావతి ఘాట్కు చేరుకున్నారు. అక్కడ అర్చకులు కృష్ణమ్మకు పూజలు చేసి ఫలాలను సమర్పించారు. తరువాత అశేషంగా భక్తులు తన్మయత్వంతో తిలకిస్తుండగా శ్రీవారి పుష్కర హారతి జరిగింది. 8వ రోజుకు చేరుకున్న కృష్ణ పుష్కరాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. అన్ని ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లు భక్తుల పుణ్యస్నానాలతో కలకలలాడుతున్నాయి. ఇక శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని నిన్న ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో 16,62,91 మంది పుణ్యస్నానాలు చేయగా ఒక్క విజయవాడలోనే 6,03,000 మంది పుష్కర స్నానాలు చేయడం విశేషం. నదీ స్నానం సర్వశ్రేష్టం. అందులోనూ పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే ఆ ఫలం తరతరాలకు దక్కుతుందని ఆర్యోక్తి. ఈ నేపథ్యంలో విజయవాడలోని అన్ని ప్రధాన ఘాట్లలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుష్కర స్నానాలతో కోలాహలం మొదలైంది. దుర్గాఘాట్, పద్మావతి ఘాట్, పున్నమి ఘాట్, కృష్ణవేణి ఘాట్లలో భక్తులు కృష్ణమ్మకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి పుష్కర స్నానాలను భక్తి శ్రద్ధలతో ఆచరించి పితృతర్పణాలు విడిచారు. మరోవైపు కృష్ణా జిల్లా గ్రామీణ ప్రాంతాల్లోని
తోట్లవల్లూరు, అయినపూరు, రాముడుపాలెం ఘాట్లలో భక్తులు కుటుంబ సమేతంగా పుష్కర స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకున్నారు. ఇక భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా విజయవాడ సమీపంలోని సీతానగరం ఘాట్లో శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులు సమతా స్నానం ఆచరించారు. చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో గోపూజ, అశ్వత్థ పూజ, తులసి పూజ నిర్వహించాక వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు, భక్తులు నిష్ఠగా సమతా పుష్కర స్నానం చేశారు. మేము గుంటూరు జిల్లా వినుకొండ నుంచి వచ్చామండి. మాకు ఇది 3వ పుష్కరం అన్నమాట. మేము స్వామివారి సన్నిధిలో స్నానం చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మా జన్మ ఫలించినట్టు మేము పుణ్య భావిస్తున్నాము. నా పేరు మోహన్ శ్రీనివాస్ గుప్తా, పొన్నూరు నుంచి వచ్చామండి. ఈ రోజు ఈ సమతా స్నానం చాలా అత్యద్భుతంగా జరిగింది. గత వారంగా మేము ప్రతి ఘాట్లో స్నానం చేస్తున్నాం. ఈ రోజు ఈ స్నానం అత్యంత ఆనందాన్ని, గురువు గారి ఉపదేశంతో ఎంతో ఉత్తేజం పొందాం. మళ్ళీ మిగతా 4 రోజులు కూడా స్నానం చేయాలనే సంకల్పంతో ఉన్నాం. అదేవిధంగా గుంటూరులోని పలు స్నాన ఘట్టాలు పుష్కర శోభతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా అమరావతి శ్రీ అమరలింగేశ్వరుడి సన్నిధిలోని బుద్ధఘాట్, జిల్లాలోని తాళాయపాలెం, సీతానగరం పుష్కర ఘాట్లలో భక్తుల సందడి కనిపించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని బీచుపల్లిలో భక్తులు పవిత్ర కృష్ణమ్మలో పుష్కర స్నానాలు ఆచరించారు. ఆంజనేయ స్వామి వారు అనుగ్రహిస్తున్న పుణ్యస్థలం బీచుపల్లి. 8వ రోజుకు చేరుకున్న పుష్కరాలను పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో బీచుపల్లి పుణ్యక్షేత్రంలో పుష్కర స్నానాలు చేసి వాయునందనుడి దర్శనం చేసుకున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రం పుష్కర భక్తులతో కళకళలాడుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. పవిత్ర పాతాళ గంగలో పుష్కర స్నానాలు ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పసుపు, కుంకుమలను వాయినంగా సమర్పిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పితృతర్పణాలు వదులుతున్నారు. అనంతరం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని తరిస్తున్నారు. ఇక కృష్ణా పుష్కరాలలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ నల్గొండ జిల్లా దామర్లచెర్ల మండలంలోని సత్రశాల వద్ద కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమ ఘాట్లో సర్కారు హారతి వైభవంగా జరిగింది. మనస్సును తాకే పంచనాదాల దివ్యమైన శబ్దాలు, వేద పండితులు వేదపారాయణం సహితంగా కృష్ణమ్మకు సమర్పించిన నవహారతులు నవనవోన్మేషంగా సాగాయి. పవిత్ర హారతి సంపూర్ణ వీక్షణతో పుష్కర భక్తులు పుణ్య ఫలాలను అందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరుచి సేవ జరిగింది. ప్రతి శుక్రవారం ఆండాల అమ్మవారు బంగారు తిరుచిపై ఊరేగుతూ భక్తులను తేజోమయంగా కరుణిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు, కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు,
సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్రాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. కృష్ణా నది పుష్కర వైభవాన్ని మీకందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణా తీరంలోని ప్రసిద్ధ ఆలయాలపై ప్రత్యేక కథనాలు ప్రతిరోజు ఉదయం 9:30 మరియు రాత్రి 9 గంటలకు, తిరిగి రాత్రి 10:30 మరియు రాత్రి 12 గంటలకు. సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 9:30 కృష్ణా తీరంలో వెళ్లి విరిసిన కళారూపాలపై డాక్యుమెంటరీ కార్యక్రమాలు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఆగస్టు 20వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు. ఆగస్టు 21వ తేదీ ఆదివారం 365 టికెట్లు. ఆగస్టు 22వ తేదీ సోమవారం 3190. ఆగస్టు 23వ తేదీ మంగళవారం 8311. ఆగస్టు 24వ తేదీ బుధవారం 9709. ఆగస్టు 25వ తేదీ గురువారం 5852. ఆగస్టు 26వ తేదీ శుక్రవారం 3594. ఆగస్టు 27వ తేదీ శనివారం 464 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు భక్త శోభితమయ్యాయి. పలు ప్రాంతాల్లోని దేవదేవుల సన్నిధిలో జరిగిన కైంకర్యాల్లో జంటనగర వాసులు పాల్గొని ధన్యులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. భాగ్యనగరం కోకట్పల్లిలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శతచండీ యాగ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. దీక్షాధారణం, యాగశాల ప్రవేశం, నవదుర్గ కలశ స్థాపన, శతచండీ పారాయణాలు ప్రారంభమయ్యాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా విశేష లక్ష్మీ హవనం జరిగింది. సువాసినులు శ్రీ మహాలక్ష్మిని సేవించి తరించారు. హైదరాబాద్ కేపీహెచ్బిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మలగన్న అమ్మ దుర్గమ్మకు కుంకుమార్చనలు, శ్రీచక్ర నవావరణ పూజలు జరిగాయి. అమ్మవారి ముందు ముత్తైదువులు ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో కుంకుమార్చన జరిపారు. ఖడ్గమాల, త్రిశతి పారాయణం చేశారు. ఈఎస్ఐలోని శ్రీ విజయదుర్గ ఆలయంలో శ్రావణ మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య పీఠం ఆధ్వర్యంలో పలు పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా సువర్ణ పుష్పార్చన జరిగింది. ఉభయ నాంచారులతో పరివేష్టితులైన శ్రీ మహావిష్ణువు సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయబద్ధంగా గోష్ఠి నిర్వహించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి 345వ ఆరాధన మహోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూల బృందావనానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠంలో రాఘవేంద్ర స్వామి 345వ సప్తాహ రాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆధ్వర్యంలో 7 రోజుల పాటు కన్నుల పండుగగా సాగే ఈ ఉత్సవాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిని పలు రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అలాగే మూల బృందావనానికి విశేష ఆరాధనలు జరిపి శ్రీ ప్రహ్లాద వరదరాయునికి తిరుచి, ఊంజల సేవలతో పాటు దారు, వెండి, నవరత్న, బంగారు, రథోత్సవాలు, గజవాహన సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్స్ లో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ ప్రహ్లాద వరదుడికి పాద పూజను భక్తి శ్రద్ధలతో జరిపారు. అలాగే స్వామివారికి అష్టోత్తర పారాయణ సహిత కనకాభిషేకాన్ని వేడుకగా చేశారు.
సాయంత్రం శ్రీ ప్రహ్లాద వరదరాజ స్వామి వారిని రథంపై సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం చుట్టూ ప్రదర్శన జరిపారు. కడపలోని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారి వెండి బృందావనానికి, శ్రీ రాఘవేంద్ర స్వామి వారి విగ్రహానికి, సీతాలక్ష్మణ సమేత రామచంద్రులకు, ఆంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతోనూ వివిధ రకాల పండ్లతోనూ అభిషేకాన్ని చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నెల్లూరు మూలాపేట శంకరమఠంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో మహాచండీ యాగం జరిపారు. శ్రావణ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన చండీ యాగంలో సింహపురి వాసులు పాల్గొని చంద్రమౌళీశ్వరుని అర్చించారు. వేద పండితులు ఆలయ మండపంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి చండీ యాగాన్ని జరిపారు. అలాగే నెల్లూరు జిల్లా గొలగమూడి గ్రామంలోని శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరిగింది. పుష్పశోభితంగా తీర్చిదిద్దిన సర్వభూపాల వాహనంపై సర్వాభరణ భూషితులైన స్వామివారిని గ్రామోత్సవంలో దర్శించుకుని భక్తులు తరించారు. అనంతపురంలోని రామనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నవమ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడ వాహనంపై పురవీధులలో ఊరేగించారు. విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించిన గరుడ వాహనంపై ఉభయ దేవేరి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు విహరిస్తూ భక్తులను కరుణించారు. స్వామివారిని తిలకించిన భక్తజనం పరవశించారు. అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక చిత్తూరులోనూ గరుడ సేవ ఘనంగా జరిగింది. చిత్తూరులోని గిరింపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి గరుడ సేవను నయన మనోహరంగా జరిపారు. చూడ చక్కగా అలంకరించిన స్వామివారిని గరుడ వాహనంపైకి చేర్చి పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించి తరించారు. కర్పూర హారతులతో ప్రణమిల్లారు. శ్రావణ పూర్ణిమ పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు ఆలయాల్లో దీపాలు వెలిగించి స్వామివార్లకు నివేదించారు. శ్రావణ పూర్ణిమ పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఒంగోలులోని బాలాజీరావుపేటలో శ్రీ కనకదుర్గమ్మ పోలేరమ్మ ఆలయాల్లో శ్రావణ మాస ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమాలను చేశారు. లోక కళ్యాణార్థం చేసిన ఈ హోమాల వద్ద భక్తులు ఆసీనులై హోమ ద్రవ్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం హోమగుండం చుట్టూ ప్రదర్శన చేశారు. కరీంనగర్ జిల్లా కోరుట్లలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని శివ మార్కండేయుణ్ణి అందంగా అలంకరించి పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపైకి చేర్చారు. భక్తుల శివనామస్మరణల నడుమ రథోత్సవం పురవీధుల్లో ఘనంగా సాగింది. భక్తులు స్వామివారి దర్శనంతో తరించారు. అలాగే కరీంనగర్ జిల్లా గాయత్రి నగర్లో శ్రావణ ఉపాకర్మ కార్యక్రమాన్ని జరిపారు. శ్రావణ పూర్ణిమ సందర్భంగా పలువురు భక్తులు యజ్ఞోపవీత ధారణ జరుపుకున్నారు. విశాఖపట్నంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రావణ మాసం సందర్భంగా బారులు తీరి స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని యాకసిరి తిప్పలో స్వయంభూగా వెలిసిన శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు చేశారు. తొలుత స్వామివారికి గంధం, విభూది, పన్నీరు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై సుగంధ పరిమళ పుష్పాలతో రుద్రాక్షలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రాదేవి అమ్మవార్లకు కుంభాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పవిత్ర జలాలతో స్వామివార్లకు జరిగిన అభిషేకాన్ని భక్తులు తిలకించి తరించారు.
తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. హైదరాబాద్ కు చెందిన సురభి లక్ష్మీ శారద బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో మత్సరమున మరియం బుధిలో దొచ్చియున్న సోమకు దృంచియు దొచ్చియున్న సోమకు దృంచియు విచ్చల విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార విడి వేదములదునకు ఇచ్చితివో మత్స్యావతార తజ్జనుత తగ్గదిత కుందరి తజ్జనుత తగ్గదిత కుందరి పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు పలుమరు మేము ప్రస్తుతి చేయుతు జలది సురలు జలది మదింపగ. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 56,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, దివ్య దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 80 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.